డాక్టర్ పి శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు నవల తరువాయి భాగం. అంతవరకు బాగానే ఉంది. దానికోసం ఇంకొకళ్ళ బతుకును పాడు చేయడం దేనికి? పనిగట్టుకుని నేను ఎవరి బతుకు పాడు చేయలేదు. అలా చేస్తే నాకేం ఒరగదు. నా ఇల్లు నేను కట్టుకుంటుంటే పక్క నుంచి నడిచి వెళ్ళే వారి నెత్తి మీద ఇటుకలు పడ్డాయంటే నేనేం చేయగలను? ఎవరి మట్టుకు వాళ్ళు చూసుకొని నడవాలంతే అంది ఇందిర. ఈవిడితో వాదించి లాభం లేదనుకున్నాడు కృష్ణమూర్తి. పోనీలే, ఆ తర్జన భర్జనలు ఎందుకు కానీ అసలు సంగతి చెప్పవే. మీ నాన్నగారు ఎక్కడా? మొట్టమొదటినే చెప్పానుగా, పెళ్లి సంబంధం వెతకడానికి వెళ్ళారని. సరేలే, దాచుకో చెప్పకపోతే. అంతేగాని నమ్మవు అన్నమాట. ఏ, పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదని నీ ఉద్దేశం? ఎంత మాట! అలా ఎందుకంటాను నేను? ఈ ప్రపంచంలో ప్రతి ఆడదానికి, ఆ మాటకొస్తే ప్రతి మొగాడికి పెళ్లి చేసుకునే హక్కు ఉంది. అలాంటిది నీకేం తక్కువ? తెలివైన దానివి, చదువుల రాణివి, ఉద్యోగం చేసుకుంటూ స్వతంత్రంగా జీవిస్తున్నావు. అనాకారివి కాకపోగా ఉన్న ఆకర్షణలకి మెరుగుపెట్టి మొగాళ్ళని కవ్వించే చాకచక్యం ఉన్నదానివి. ఎవడైనా నిన్ను సంతోషంగా పెళ్లాడతాడు. అది కాదు నేను అనేది. మీ నాన్న నీకు వరుణ్ణి వెతుకుతున్నాడంటే నవ్వొస్తోంది అన్నాడు కృష్ణమూర్తి. అయితే మరి ఏమైపోయాడంటావు మా నాన్న? అదే అడుగుతున్నాను. వెలికిలా పడుకున్నది పక్కకు ఒరిగింది ఇందిర. మై డియర్ కృష్ణమూర్తి, ఒకప్పుడు అంటే మొన్నదాకా ఇందిర సాన్నిధ్యం అంటే పడి చచ్చినవాడా. మా నాన్న ఏమైపోయాడో చెప్తాను, వింటావా అంది. విందామనేగా అడిగింది అన్నాడు కృష్ణమూర్తి. అయితే విను, మధ్య మధ్య అడ్డురాకు అని ప్రారంభించింది ఇందిర. అనగా అనగా కాలంలో అనుకుందాం, అంటే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన కొత్త రోజుల్లో అన్నమాట. మన అనుంగు ఆంధ్రదేశంలోనే అన్ని విధాలా వెనకబడిన ఒక మెట్ట ప్రాంతంలో ఓ కుర్రాడు అప్పుడే మెట్రికులేషన్ పాస్ అయ్యాడనుకుందాం. తరతరాల నుంచి వాళ్ళ చాలా గౌరవనీయమైన బీద వంశం. ఈ దేశంలో బీదరికానికి అంటగట్టిన గౌరవం ఇంకెక్కడా ఉండదనుకో. ఆ కుర్రాడి నాన్న ఠాణయితారు, అంటే నెలకి జీతం అప్పట్లో 8 రూపాయలు. మెట్రిక్ పాస్ అయిన సంవత్సరంలోనే ఆ కుర్రాడికి నాన్న పోవడం, 2 మేనత్తలు, అమ్మ, మొత్తం 3 వితంతువులతో సంసార బాధ్యత నెత్తి మీద పడడం, ఇవన్నీ జరిగాయి. కుర్రాడు వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని తాలూకా ఆఫీసులో గుమాస్తాగా చేరాడనుకుందాం. అంతవరకు అది ఓ ఘట్టం. రెండో ఘట్టంలో కుర్రాడికి పెళ్ళవుతుంది. పెళ్ళాం ఓ అనాకారి అర్భకురాలు. కోరికలకి అనాకారితనం, అర్భకత్వం అడ్డురాదు గనక ఆ దంపతులకి వరుసగా పిల్లలు పుట్టడం ప్రారంభిస్తారు. వాళ్ళు వెంటనే చచ్చిపోతూ ఉంటారు. అందుకోసం 2 మేనత్తలు అనునిత్యం ఏవో పూజలు పునస్కారాలు చేస్తూ కొబ్బరికాయలకి, హారతి కర్పూరానికి, పురోహితుడికి డబ్బిమ్మని ఆ సంసారాన్ని వేధించుకు తింటూ ఉంటారనుకో. భార్యకు ఆసుపత్రి వైద్యం, ఆయుర్వేద వైద్యం అన్నీ జరిపించుతూ ఉంటాడనుకో. ఆ బంగారు కాలంలోనే ఆయన గారు తెచ్చే వెండి రూపాయలు చాలవు. అది ఆ ఇంట్లో పరిస్థితి. బయటకెళితే తనతో చదువుకున్న సాటి వాళ్ళంతా లాయర్లు, డాక్టర్లు, కనీసం టీచర్లు అయ్యి కొత్త హోదా తెచ్చుకొని కొత్త గాలి పీలుస్తున్నారు. మొదటి నుంచి తనకు కాలేజీ చదువుల మీద శ్రద్ధ ఉండేది కాదు, కానీ సాధ్యపడలేదు. అదొక అశాంతి. అప్పుడప్పుడే బ్రహ్మ సమాజ మతం అంటూ ఓ కొత్త ఫ్యాషన్ బయలుదేరింది. సంఘ సంస్కరణ, ఏకేశ్వరోపాసన, ఏకపంక్తి భోజనాలు, హరిజనోద్ధరణ, హేతువాద గ్రంథాలు, ప్రార్థనా సమాజం, స్త్రీ పురుషులు కలిసి ప్రార్థనలకి విందులకి హాజరవ్వడం. ఇది ఆ సంసారిని ఆకర్షించిన బయట ప్రపంచం. వాళ్లతో కలిసి తిరిగేవాడు, వాళ్లలాగే బట్టలు వేసుకునేవాడు. క్రమక్రమంగా తాలూకా ఆఫీసు నుంచి కలెక్టర్ ఆఫీస్కి ఫిరాయించబడ్డాడు. అక్కడ తెల్లదొరలు, నాటుదొరలు, వాళ్ళ దర్జా భోగం ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాడు. వాళ్ళకు కావలసిన పనులు చేయడానికి పనిముట్లుగా ఉపయోగపడ్డాడు. అంత ఎత్తు సంఘంలో బతికే మనుషుల పోకడలను స్వయంగా చూసి కొన్ని ఘట్టాలలో వాటికి గురయ్యాడు. వ్యక్తిత్వాన్ని చంపుకొని ఆ పరాభవాలన్నీ మింగేస్తూ కొంచెం మనశ్శాంతి ఇంట్లో దొరుకుతుందేమోనని ఆశించేసరికి ఇల్లాలు తన మూర్ఖత్వంతో మరింత బాధ కలిగించేది. వీటన్నింటినీ ఎదుర్కోలేక
భగవద్గీత పారాయణం చేయడం ఒక పద్ధతే అనుకో, కానీ అతనికి ఆ దృష్టి అటు పోలేదు. భగవద్గీత కంటే రసవత్తరమైన ఓ భోగం చిన్నది దొరగారి పోషణలో ఉండి దొరగారికి బదిలీ అయిన తర్వాత అతనికి తారసిల్లింది. అంతే, అతనికి ఒక పలాయన మార్గం కనబడింది. ఆ పిల్లతోటే ప్రపంచం అనుకున్నాడు. వెధవది, ఈ ప్రపంచంలో కోరికలు పెరిగిన కొద్దీ డబ్బు కావాలి కదా, అతనికే అదే చిక్కొచ్చింది. ఆ చిక్కును పరిష్కరించే మార్గాలు అతని డిపార్ట్మెంట్లో చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని అవలంబించేసరికి కొంతవరకు కొంతకాలం వరకు బాగానే ఉంది, కానీ ఒకానొక ఘట్టంలో పెద్ద చిక్కే వచ్చింది. ఉద్యోగం కాస్త ఊడిపోయింది. ఒక ఏడాది పాటు నానా అవస్థ పడి ఉత్తరాది రైల్వేలో మళ్ళీ గుమాస్తా ఉద్యోగం సంపాదించాడు. ఆ రోజుల్లో ఆ రైల్వేల్లో ఉద్యోగాలు చాలా గమ్మత్తుగా దొరికేవిలే. అందులో కొంతకాలం కాలక్షేపం చేశాడు. అలా కొన్నేళ్ల పాటు అతని కర్మాన అతను రఘుమహారాజులాగా రాజ్యం చేసుకుంటూ ఉండగా బ్రిటిష్ సామ్రాజ్యం అస్తమించినట్టు వరుసగా మేనత్తలు వగైరాలు తనువు చాలించారు. కాలక్రమాన ఒక కూతుర్ని బహూకరించి భార్య కూడా మంచాన పడింది. క్రమంగా ఆ సంసారి ఈ సంఘాన్ని, ఇందులోని మనుషుల్ని, వాళ్ళ విలువల్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడై జీవితంతో జూదం ఆడడం ప్రారంభించాడు. అతనిది ఎప్పుడూ జూదం బతికే అనుకో, ఇప్పుడు మరీ ఎక్కువైంది. కూతురికి కొంచెం జీవశక్తి ఎక్కువగా ఉండటాన్న దానంతట అదే అలాంటి ఇంట్లో పెరిగి పెద్దదైంది. నిరంతరం రోగంతో మూలిగే తల్లి అంటే ప్రేమాభిమానాలు పెంచుకోలేకపోయింది. రాత్రి నిద్రపోయేటప్పుడు కూతుర్ని గుండెల మీద పడుకొని పెట్టేవాడు నాన్న. ఆయన పెదవుల్లోంచి ఘాటైన ద్రావకాల వాసనలు వెదజల్లేవి. అటువంటి అనుభవాల పట్ల, వాటి వల్ల గట్టిపడింది ఆ పిల్ల. ప్రకృతి ఇచ్చిన గట్టి శరీరం, చురుకైన మెదడు, ఈ రెండింటి వల్ల ఎన్ని అడ్డంకులున్నా నెమ్మదిగా చదువులో కాలేజీ దాకా ఎగబాకింది. అంతట్లో నాన్న అపస్మారంగా చిన్న పొరపాటు చేశాడు. దానివలన సంవత్సరం పాటు స్టేట్ గెస్ట్గా ఉండి మరీ వచ్చాడు. ఈలోపుగా అమ్మ చనిపోవడం లాంటి కొన్ని జరిగాయి. ఎలాగైతే నడమంతరంగా అమ్మాయి చదువు మానేసి టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకొని కేవలం తన పలుకుబడి వల్లనే ఉద్యోగం సంపాదించుకుంది. నువ్వు ఇప్పుడు చెప్పు కృష్ణమూర్తి, ఈ భేతాళ కథలో ఆ అమ్మాయి కర్తవ్యం ఏంటి? ఏ విధంగా బతకాలి? ఆ పిల్ల ఎందుకలాగా నిర్లక్ష్యంగా లోకం మీద కసితో బతికేస్తూ మగవాళ్ళని కవిస్తూ ఉంటుంది? ఆ ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పలేవు. నేను విక్రమార్కుడిని చెల్లెల్ని కాబట్టి చెప్తా విను. అలా కాకపోతే ఈ అమ్మాయి బతకడం కష్టం. నువ్వు పురుగులాగా బతికేస్తే అందరూ కాలేసి తొక్కేస్తూ ఉంటారు. రూల్స్ ప్రకారం బతికే వాళ్ళంతా అణగారిపోవడమే ఆ అమ్మాయి ప్రత్యక్షంగా చూసింది. అలా బతకాలంటే బోలెడంత హంగు ఉండాలి. అన్ని హంగులు ఉన్న వాళ్ళకి రూల్స్ పాటించడం సులువు, రూల్స్ అతిక్రమించడం కూడా సులువే వాళ్ళకి. ఇప్పుడు దొరలు మారారేమో కానీ దొరతనం అలాగే ఉంది. బహుశా ఈ వెధవ ప్రపంచం ఎప్పుడూ ఇలాగే ఉందేమో. అంచేత వేటి కోసము బెంగ పెట్టుకోకుండా హాయిగా ఎక్కడికక్కడ సదుపాయంగా బతకడమే ఆ అమ్మాయి ఆశయం. ఆ ప్రయత్నాన్నే మీ బోటికి రూల్స్ గాళ్ళంతా వింతగా చూస్తారు. ఆగిపోయింది ఇందిర. వెలికిలా పడుకొని ఇంటి కప్పుకేసి చూస్తూ మోచేయి తల కింద పెట్టుకుంది. కథంతా విన్న తర్వాత అతను నిశ్చేష్టుడైపోయాడు. తదేకంగా ఆ అమ్మాయి విగ్రహం వైపు చూశాడు. వ్యక్తిత్వం తొణికిసలాడే మొహం, మెరిసే కళ్ళు, బలంగా నిండుగా ఉన్న శరీరం. ఈ తరుణ శరీరంలో ఉద్రిక్త జీవన వాంఛలు మిలమిలా మెరుస్తున్నాయి. ఈ కథంతా నాకెందుకు చెప్పావు ఇందిరా? అన్నాడు కృష్ణమూర్తి. అడిగావు గనుక చెప్పాను. ఇదంతా అడగలేదే. మీ నాన్నగారేరి అన్నాను అంతే. తీగలాగితే డొంకంతా కదిలిందంటారు చూడు, అలాగైందన్నమాట. ఘరానా మనిషివి కదా, గొప్పింటి అబ్బాయివి, పచ్చనోట్లు ఖర్చు పెట్టగలిగేవాడివి. అందులో ఈ మధ్య గొప్పింటి అమ్మాయిలతో స్నేహం చేస్తున్నావు. అంచేత ఇందిర ఎంత చెడ్డదో నీకు పూర్తిగా తెలిస్తే మంచిదని కథంతా చెప్పాను. మా నాన్న ఏమయ్యాడో తెలుసుకోవాలని కదూ ఆయన గురించి అడిగావు. మొదటి నుంచి ఆయన ఏమయ్యాడో చెప్పానంతే. అదంతా నాకు తెలిసిందిరా. తెలుసంటే వివరాలు తెలుసని కాదు. అవన్నీ అడిగి ఏవేవో కెలికి నీ మనస్సు బాధ పెట్టాలని కాదు. ఇంట్లో నాన్న కనబడకపోతే మాట వరుసకు అడిగాను.
ఊరెళ్ళాడన్నావు, రైట్. అక్కడికి సంగతి వదిలేద్దాం. ఇంకేమైనా చెప్పు. ఆఫీస్ ఎలా ఉంది? మీ బాస్ ఏమంటున్నాడు? ఇందిర జవాబు చెప్పలేదు. మాట్లాడవే ఇందిర. ఇందిర ఓరగా తిరిగి చెయ్యి చాపి అతని చేతిని లాక్కుంటూ, ఇలా రా కృష్ణమూర్తి, కాసేపు దగ్గర కూర్చో అంది. అప్రయత్నంగా అతను కుర్చీలోంచి లేచి మంచం మీద ఇందిరను ఆనుకొని కూర్చున్నాడు. వెంటనే కిలకిలా నవ్వింది ఇందిర. నవ్వుతావెందుకు? పిచ్చి నాయనా, నవ్వొచ్చింది, నవ్వాను. తప్ప? ఇందిర గురించి ఆలోచించను అని కదా సాయంత్రం ఎవరికో మాటిచ్చావు. ఇంతలో ఇంతలో ఏమై ఉంటుంది? మనం అందరం శుద్ధ నూనె మిఠాయి సరుకు మనుషులం కృష్ణమూర్తి. ఏంటేంటో అనుకుంటాం, రెక్కలున్నాయనుకొని ఎగరడానికి ప్రయత్నిస్తాం. రెక్కలు లేవు మనకు. ఉన్నా అవి తడిసిపోయాయి. నా రెక్కల్ని బీదరికం తడిపేసింది, నీ రెక్కల్ని మితిమీరిన డబ్బు తడిపేసింది. అంచేత మనిద్దరి పరుగులాటలు ఒకటే. నా పిచ్చి కృష్ణమూర్తి, నువ్వు చాలా ఖరీదైన గడియారం లాంటివి. మంచి కంపెనీ తయారీ, కేటలాగులో ఖరీదు 1000 రూపాయలు. నేను ఒక సాదా గడియారాన్ని. కానీ భగవాన్, ఈ గడియారాలకు ముళ్ళు లేవయ్యా. సెకండ్ల ముళ్ళు అటుంచి గంటల ముళ్ళు కూడా లేదు. లోపల యంత్రాలన్నీ ఎంత పసందుగా తిరిగితే మాత్రం ఏం లాభం? అంచేత బుద్ధిగా బతుకు, హాయిగా బతుకు అంది కాస్త గోముగా, కాస్త గంభీరంగా. ఈ విశ్వ రహస్యాలను పూర్తిగా అర్థం చేసుకున్న వైజ్ఞానికురాలి వలె. అతని నరనరాల్లోనూ ఏదో మైకం ప్రవేశించింది. అతనిప్పుడు ఏది సరిగ్గా ఆలోచించే స్థితిలో లేడు. తనెందుకు ఇలా దిగజారిపోతున్నాడు? ఈ ఇందిరలో ఉన్న చిత్రమైన ఆకర్షణ ఏంటి? ఒక్కసారిగా అతనికి లేచి పారిపోవాలనిపించింది. ఈ ఒంటి స్తంభం మేడలోంచి, ఈ ఇందిర లావణ్యపు ప్రలోభం నుంచి, ఈ చీకటి సందులోంచి ఒక్క ఉరుకులో పారిపోయి లాడ్జిలో స్నేహితుల మధ్య పడిపోవాలని అనిపించింది. ఏం జరుగుతోంది తనకి? ఎందుకు ఇలా దిగజారిపోతున్నాడు? తన మీద తనకే అసహ్యం వేసింది. ఒక్కసారి ఆ మొహంలోకి చూశాడు. ఏవేవో పాత సంగతులు బుర్రలో మెదిలాయి. ఆమె మీద ఒక్కసారిగా అభిమానం వెళ్ళి విరిసింది. ఈ అమ్మాయి ఏమైతేనే ధైర్యవంతురాలు, వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఈవిడలో అసహ్యించుకోదగింది ఏముంది? జీవితం ఈవిడ్ని అడుగడుగున భూతంలాగా పీడిస్తూ ఉంటే ఎదురు తిరిగి పెనుగులాడుతోంది. ఆ భూతాన్ని తన్నేసి రెక్కేసి కరిచేస్తోంది. శభాషిందిరా అనుకున్నాడు. ఆమెను మరింత దగ్గరగా తీసుకున్నాడు. ఇందిర అతన్ని విడిపించుకుంటూ, నీ బుద్ధి ఎక్కడికి పోయింది కృష్ణమూర్తి? అతను వినిపించుకోకుండా, లేదిందిరా, నాకు బుద్ధి ఉందో లేదో నాకే తెలియదు, కానీ నిన్ను చూస్తే సంతోషం వేస్తోంది. నువ్వు గొప్పదానివి, సందేహం లేదన్నాడు. నిజంగానే? నిజంగానే. అలాగంటే నేను పొంగిపోతాననుకో సుమా. ఏ పని చేసినా నేను కళ్ళు తెరిచి చేస్తాను. నాకు మిగతా వాళ్ళకి అదే తేడా. ఏడుస్తూ ఏది చేయను, ఏం జరిగినా ఏడవను. నా పిచ్చి కృష్ణమూర్తి, నీకు నిజంగా మతిపోయింది అంది. అతనికి నిజంగానే మతి స్వాధీనం తప్పింది. వేకువ ఘడియల్లో కృష్ణమూర్తికి మెలకువ వచ్చింది. పెనవేసుకున్న అతని చేతుల్ని తప్పించుకుంటూ మంచం మీద నుంచి లేవడానికి ప్రయత్నిస్తోంది ఇందిర. అందుకే అతనికి మెలకువ వచ్చింది. లేద్దామా అన్నాడు. నేను లేవాలి, పాలవాడు తలుపు కొడుతున్నాడు, తీసుకొని కుంపటి రాజేసి కాఫీ పెట్టాలిగా. నాన్న ఉంటే ఈ బాధలన్నీ తనే పడేవాడు పొద్దున. లేడుగా, అంచేత. ఇంతకు మీ నాన్న ఏ ఊరు వెళ్ళాడో చెప్పావు కావు? లేచి కూర్చో చెప్తాను. లేచి కూర్చున్నాడు అతను. చెప్పు, వింటానన్నట్టు. అయితే విను కృష్ణమూర్తి, మొన్న భోగి పండగ నాడు మా నాన్న జైల్లో పడ్డాడు. అప్రయత్నంగా లేచి నుంచున్నాడు. అవును, నిజమే చెప్తున్నాను. ప్రొహిబిషన్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అతని పాత స్నేహితులంతా కలిసి ఆ క్రితం రాత్రి చిన్న పార్టీ చేసుకున్నారు, సీసాల పార్టీ. అది ఎలాగో ముందే తెలిసిపోయింది పోలీసులకి. రైడ్ చేసి సీసాలతో సహా పట్టుకున్నారు. జామీన్ మీద విడిపించాలనుకున్నాను, కానీ అసహ్యం వేసి మానుకున్నాను. ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. 3 నెలలు వేస్తారనుకుంటున్నా అంది నిర్లిప్తంగా. ఏదో పేపర్లో వార్త చదువుతున్నట్టు చెప్పేసింది ఇందిర. అతని కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. నిలువున అలా నుంచున్న పాటన పాతాళంలోకి కుక్కిపోయాడు. నిజమే, ఎక్కడో నూతిలోంచి అరిచినట్టు అన్నాడు. నువ్వు శుద్ధ ఇడియట్ కృష్ణమూర్తి, నిజమేనంటుంటే అంది ఇందిర
అనేసి మెట్లు దిగి కిందకెళ్ళిపోయింది. భారంగా ఆమె వైపే చూస్తూ అతను అచేతనంగా నిల్చుండిపోయాడు. ఒక అరగంటకు పోయాక ఇందిర మేడ మీదకి వచ్చి చూసేసరికి కృష్ణమూర్తి వాలు కుర్చీలో పడుకున్నాడు. అతని జబ్బ పట్టుకొని లేపుతూ, మళ్ళీ పడుకున్నావా? లేచి మొహం కడుక్కో, కాఫీ టిఫిన్ పూర్తి చేస్తే ఆ తర్వాత నువ్వు ఉడాయిద్దు కానీ నాకు చాలా పని ఉంది, ఇవాళ కొంచెం ముందుగా వెళ్ళాలి ఆఫీస్కి అంది. మారు మాట్లాడకుండా అతను కిందికి దిగాడు. పని మనిషి తెచ్చిన హోటల్ టిఫిన్ తిని కాఫీ తాగారిద్దరు. ఇవాళ నువ్వు ఆఫీస్కి వెళ్ళి తీరాలా అన్నాడు. ఆహా, వెళ్ళి తీరాలి, ఏ అంది. ఇవాళకి సెలవు పెట్టేసి ఉండకూడదు, నీతో చాలా సంగతులు మాట్లాడాలి వేడుకుంటున్నట్టుగా అడిగాడు. ఇందిర కళ్ళు రెండు పెద్దవి చేసి భయపడుతున్నట్టుగా, అమ్మ బాబోయ్, అయితే అసలే వీల్లేదు, రాత్రంతా మాట్లాడుకున్నాం చాలదు, ఎన్నాళ్ళు మాట్లాడినా అవే సంగతులు అంది. కాదు, కొత్త సంగతి ఉండబట్టే అడుగుతున్నాను. అద్దం ముందు కూర్చొని జడల్లుకుంటూ ఇందిర, మై డియర్ కృష్ణమూర్తి, మనకి మాట్లాడుకునేందుకు కొత్త సంగతులు ఏమీ లేవు. ఒకవేళ నీకున్నప్పటికీ అవేంటో తెలుసుకోవాలనే కుతూహలం నాకు లేదు. ఒక అరగంటలో నువ్వు నన్ను వదిలిపెట్టేయాలంది. అతను అమాంతం కుర్చీలోంచి లేచి జబ్బ పట్టుకొని ఇందిరను లాక్కొచ్చి పక్క కుర్చీలో పోలేశాడు. సగం అల్లిన జడ వదల్లేక ఆమె అలాగే నిలబడి, నువ్వు ఉత్తి బ్రూట్వి, ఇక్కడి నుంచి పోతావా పోవా అంది. పోను, సంగతి ఏంటో తేల్చుకొని కానీ పోను. ఏ సంగతి? అదే మాట్లాడతానంటున్నాను. వీల్లేదు, ఇలా నసపెడతామని తెలిస్తే అసలు ఇంట్లోకే రానివ్వకపోడు అని కొంచెం తీవ్రంగా, మళ్ళీ కంఠం మార్చి గోములుగా, మామూలుగా ఉండే కృష్ణమూర్తి, హాయిగా లాడ్జికి వెళ్ళి భోంచేసి పడుకో, వీలైతే సాయంత్రం కలుసుకుందాం, ఎక్కడికక్కడికి తృప్తి పడ్డం నేర్చుకో అంది. అతనికి కొంచెం కోపం వచ్చింది. నువ్వు భలే ప్రతిదాన్ని ఎంత తేలిగ్గా తీసుకోగలవు. ఇందిర నవ్వేసి, నువ్వు అంతే కదటోయ్, ఇప్పుడంటే కొత్త స్నేహాలు చేసి కొత్త పద్ధతులు నేర్చుకుంటున్నావు కానీ అది కాదిందిరా, ఇంత జరిగాక జాగ్రత్తగా ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలకి రావడం మంచిది కదా. ఏమో నాకు తెలియదు, నాకు ఆ అవసరం కూడా కనబడడం లేదు. మరీ ఇంత బండగా తయారయ్యా ఇందిరా, నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, అది నీ కర్మ. కనీసం మీ నాన్న సంగతి అయినా మాట్లాడదామా? నీలాంటి చిత్రమైన మనిషిని నేనెక్కడా చూడలేదు. అతని గతి ఏం గాను, చీమ కుట్టినట్టయినా లేదే నీకు? ఆమె మొహం వివరణమైంది. పోనీలే, నాకు లేదు, సరేనా? అంత జాలి ముంచుకొస్తుంటే నువ్వే వెళ్ళి ఏదైనా చేసేయి, నేనే అడ్డు రాలేదంది. అది కాదు ఇందిరా, అది కాక మరేటో నీ తలకాయ. నాకు చీమ కుట్టినట్టుంటుందో తేలు కుట్టినట్టుంటుందో అవన్నీ నీకెందుకు? జాలిగుండిగా వాడి మహా బయలుదేరావు. నా మీద నాకే జాలి లేనప్పుడు ఇంకొకళ్ళ గురించి నాకెందుకో? ఎందుకెక్కడ ఆలోచించాలి? ఈ ప్రపంచంలో ఎవళ్ళ బాధ వాడు పడాలి. తల్లి, తోడు, భర్త ఎవరైనా అంతే. దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది. అది దాటాక విరక్తి అనే పెద్ద మైదానంలో అన్ని అభిమానాలు ఇంకిపోతాయి. నాన్న కోసం నువ్వేం బెంగపెట్టుకోక్కర్లేదులే. స్టేట్ గెస్ట్గా వెళ్ళడం అతనికి అలవాటే, ఇది మూడోసారి. వెనకటి కంటే అక్కడిప్పుడు సదుపాయంగా ఉందట కూడా. 3 నెలలు పోయాక హాయిగా తిరిగి వస్తాడు. ఈ 3 నెలలు నేను సినిమాలో నాయకులాగా ఏడుస్తూ కూర్చుంటే మీలాంటి వాళ్ళకి తృప్తి ఉంటుందేమో కానీ ఆ పనిని చస్తే చేయలేను అనేసి గబగబా జడాలు కొన్ని ప్రారంభించింది. అతని నోటికి మాట రాలేదు. ఏంటి అమ్మాయి? ఇందిరని చూస్తే అతనికి నిజంగానే భయం వేసింది. ఉత్తది అనుకున్నాడు. ఈ అమ్మాయి లోపల చాలా బాధపడుతోంది. ధైర్యంగా నడుస్తున్న కొద్దీ అడుగడుగున గోతులు వస్తూ ఉంటే ఉడుకుబోత్తనం, పగ, కసి ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో నోటికి ఏ ఒక్కరో మినహా అందరూ కాళ్ళు చాపేసి ఏడుస్తారు. ఇందిర లాంటి వాళ్ళు రాజసం అడ్డొచ్చి మరింత హాయిగా ఉన్నట్టు పళ్ళు గిట్టగరిచి నటిస్తారు. ఇలాంటి వాళ్ళు లోపల మరింత కుమిలిపోతూ ఉంటారనుకున్నాడు. సమస్యలను ఎదుర్కోలేక పారిపోతున్నావు అంతే కదూ అన్నాడు. నేనేం పారిపోవడం లేదు, ఎక్కడికి పారిపోలేదు, ఉన్న చోటే నుంచున్నాను హాయిగా. హాయిగా బతుకుతున్న దానివి ఉండుండి ఇంతింత సాహసాలు ఎందుకు చేస్తున్నావు? ఏం సాహసాలు? రాత్రి నీ ధోరణి సాహసం కాక మరేంటి? ఊరుకుంది ఇందిర. నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేద్దు బాబు, ఆఫీస్కి పోవాలి అంది కాసేపు ఆగి. ఇంకా లాభం లేదనుకుని,
పోనీ సాయంత్రం మీ ఆఫీస్కి రానా, ఇద్దరం కలిసి ఇంటికొద్దాం అన్నాడు. అలా అన్నావు బాగుంది, ఇంకా దయచేయి అనేసి దిగ్గున లేచింది ఇందిర. అతను వెళ్ళిపోయాక వీధి తలుపు గడియ వేసి స్నానానికి వెళ్ళింది. ఇక్కడికి ఆపుదాం.